ఉన్న అంబేద్కర్ స్టాచ్యూకి నిన్న 15వ తారీఖున ఏదైతే గుంటూరు నగరంలో అమానుష్యమైన ఒక సంఘటన, ఒక మహిళని నడి రోడ్డు మీద ఒక ఇజ్రాయెల్ చేత వివస్త్రణ చేయటం అన్నది చాలా దారుణమైన పరిణామం. ఈ కూటమి నాయకులు ఏ రకంగా వీళ్ళు పరిపాలన కొనసాగిస్తున్నారంటే ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ప్రపంచంలోనే, భారతదేశంలోనే కొత్తగా ఒక సంస్కృతిని తీసుకొచ్చారు. అదేంటండి? ఇజ్రాయెల్ చేత దాడులు చేయించడం. ఇది కొత్త నాందికి వీళ్ళు శ్రీకారం చుట్టినట్టు, ఈ కొత్త రౌడీయిజాన్ని ఒకటి కూటమి నాయకులు సృష్టించినట్టు ఈరోజు మనం చెప్పుకోవచ్చు. ఎంత దారుణమైన పరిస్థితులు అంటే, ఒక ఇజ్రాయెల్ చేత ఒక మహిళను ఆ రకంగా అవమానకరంగా నడి రోడ్డు మీద ఆమె కుటుంబానికి జరిగిన అవమానం గాని, ఆమెకి జరిగిన అవమానం గాని చంద్రబాబు నాయుడు గారు గాని, నారా లోకేష్ గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, లేకపోతే హోమ్ మినిస్టర్ అనిత గారు గాని ఏ రకంగా వీళ్ళు ఒక అవమానాన్ని పూడ్చగలరు? ఈరోజు ఆ మహిళకి ఏ రకంగా వీళ్ళు న్యాయం చేయగలరు? ఆమె గొడవ జరిగిన రోజే 10,000 రూపాయలు నాకు లంచం అడుగుతున్నాడు, నా ఇంటి ముందు నా బోరు నేను వేసుకోవడానికి నేను ఎందుకు లంచం ఇవ్వాలని చెప్పి ఏదైతే 15వ తారీఖు 3 గంటలకి ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఆమెను 3-4 గంటల సేపు అక్కడ నివిరించి ఆమె దగ్గర కంప్లైంట్ కూడా తీసుకోకుండా ఆమె గాయాలతో వెళ్తే నీ గాయాలకు మందు వేయించుకో అని చెప్పి హాస్పిటల్కి పంపించారు. హాస్పిటల్కి వెళ్లి ఆమె గాయాలకు మందు వేయించుకొని ఇంటికి వచ్చేసరికి ఎవరైతే మల్లెల మూర్తి అన్న వ్యక్తి ఇజ్రాయెల్ ని అలాగే ఒక 9 మంది సభ్యుల్ని తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర కాపు కాసి ఆ ఇంటి దగ్గర ఆ ఇంటి ప్రాంగణంలోనే ఆ అమ్మాయికి వివస్త్రణ చేయటము, అలాగే ఆ అమ్మాయి మెళ్ళలో ఉన్న బంగారాన్ని దొంగతనం చేయటము, దాన్ని అడ్డుకోవడానికి వెళ్లిన తన కొడుకుని మెడ మీద ఒక తాడేసి గట్టిగా బిగించడం. అంటే ఇక్కడ ఒకటి కాదు, మహిళ మీద దాడి చేశారు, దొంగతనం చేశారు, హత్యాయత్నం కూడా చేశారు. ఇన్ని రకాలుగా దాడులు జరిగితే 16వ తారీఖున మళ్లీ ఆ అమ్మాయి కేసు పెట్టడానికి వెళ్లి నా మీద ఇలా దాడి జరిగింది అని చెప్పి ఆ గాయాలతో వెళ్తే 16వ తారీఖున కూడా ఆమె కేసును తీసుకోలేని పరిస్థితుల్లోనే పోలీసు వ్యవస్థ ఉంది. ఎమ్మెల్యే ఎవరైతే అక్కడ గంటా మాధవి ఉందో ఆమె దగ్గరికి వెళ్లి అమ్మా నాకు ఇంత అవమానం జరిగింది, ఇలా జరిగింది అని చెప్తే ఆమె 17వ తారీఖు వరకు సెటిల్మెంట్ చేయడానికి చూసింది. దీన్ని ఆమె సిగ్నల్ ఇచ్చిన దాకా, ఆమె మాట్లాడేదాకా, ఆమె చెప్పేదాకా పోలీసు వ్యవస్థ కేసు కూడా కట్టలేని పరిస్థితి. అంటే ఎంత దౌర్భాగ్యంలో పోలీసు వ్యవస్థ ఉంది, ఆంధ్ర రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఎంత దౌర్భాగ్యంలో ఉందన్నది ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలా. అంటే రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, లేకపోతే ఎంపీలు, మినిస్టర్లు చెప్తే గాని ప్రజలు మా గోడిది, మా బాధ ఇదే అని చెప్పుకుంటే కేసు తీసుకోని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ రోజు పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే అమలు చేస్తూ లాకప్ డెత్లు చేస్తూ ప్రజలను భయభ్రాంతులు చేయడానికి తప్పితే గాని వీళ్ళు రక్షక భటులు కాదు, భక్షక భటులుగా తయారయ్యారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలోన. ఈ రక్షక భటులు, భక్షక భటులుగా తయారవడానికి కారణం ఎవరు? కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఈ రోజు 30,000 మంది మహిళలు ఆంధ్ర రాష్ట్రంలోన మిస్ అయినారు అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ రోజు 30,000 మంది ఆడవాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వేటలో ఉన్నాడు ఆయన. వాళ్ళందరినీ తీసుకొచ్చే పనిలో ఉన్నారా ఈయన? ఎక్కడున్నారు ఈయన పవన్ కళ్యాణ్? ఎందుకు స్పందించరు? ఎందుకు మాట్లాడరు ఈయన? ఏ రోజైతే 30,000 మంది దొరుకుతారో ఆ రోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి వస్తారా పవన్ కళ్యాణ్ గారు? ఇంత దారుణమైన పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే హోంమంత్రి గారు నిమ్మకి నీరెత్తినట్టు తిరుగుతున్నారు. ఆమెకి మీ మేకప్ గురించి మాట్లాడితే ఈ రోజు ఏదైతే మహిళా కమిషన్ చుట్టూ మా మాజీ మినిస్టర్ని తిప్పిస్తున్నారే, ఒక మహిళకి ఇంత అవమానం జరిగితే మీరు కనీసం స్పందించరా? ఆమె వచ్చారు, ఆమె వచ్చి శైలజ గారు మహిళా కమిషన్, ఆమె వచ్చేమంటది వీడియో క్లిప్పింగ్స్ ఎలా వచ్చినాయి అంటే ఆమెకు బాధితురాలికి జరిగిన బాధ గురించి ఆమెకు బాధ లేదు. ఆమెకి సాక్ష్యాలు ఎందుకు బయటకు వచ్చినాయి, ఎలా బయటకు వచ్చినాయి, ఎందుకు ఇది సోషల్ మీడియాలో గానీ ఎందుకు వస్తుంది అన్నదే ఆమె బాధ. ఈ రకంగా
మహిళా సంఘం గాని, హోమ్ మినిస్టర్ గాని, లేకపోతే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఒక మహిళా ఎమ్మెల్యే గాని, ఇంత చేతకాని నాయకులు, ఇంత చేతకాని ప్రభుత్వం మనకి అవసరమా? ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ ఆలోచించాలా. ఈ రోజు గుంటూరులో జరిగింది, నెల్లూరులో జరిగింది, కడపలో జరిగింది, రేపొద్దున మన ఊర్లోన, మన వాడలోన, మన వీధిలోన జరగలన్నది ఏంటి గ్యారంటీ? ఇన్ని రకాలుగా మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. తక్షణమే ఈ దాడులు ఆపే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులకి దిశానిర్దేశం చేయించకపోతే ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ మహిళలను మేము చేతకాని వాళ్ళ కూర్చుంటూ చూడము. మీరు వెంటనే మీ కూటమి నాయకులను అదుపు చేయకపోతే ఇంకా ఇలాంటి సంఘటనలు ఇంకొకసారి ఆంధ్ర రాష్ట్రంలో పునరావృతం అయితే మాత్రం ఊరుకునే పరిస్థితుల్లో లేము. ఈ రోజు మా జిల్లా నాయకులు అవినాష్ గారు గాని, అలాగే మా మహిళా విభాగం అధ్యక్షురాలు మా వరదు కళ్యాణి గారు గాని, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి గారు గాని, అలాగే మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, విష్ణు గారు, మా పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు అందరం ఈ రోజు మహిళలందరం రోడ్డు మీదకి వచ్చి ఈ రోజు భారీ ఎత్తున ఏదైతే గుంటూరు నగరంలో జరిగిన మహిళకి సంఘీభావంగా మేమందరూ నిలవటం జరిగింది. రేపటి రోజున ఆ మహిళకి తగిన న్యాయం జరగకపోతే మాత్రం ఇంకా ఈ పోరాటాన్ని మేము ఉధృతం చేస్తామని తెలియజేసుకుంటున్నాను.